బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గోదావరి జిల్లాలో రోజు రోజుకి ఈ బర్డ్ ఫ్లూ సమస్య ఎక్కువ అవుతుందా, అసలు తగ్గుముఖం పడుతుందా, అసలు ప్రజలు దీన్ని ఎలా తీసుకోవాలైతే మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొదటిగా చికెన్కు దూరంగా ఉండాలంటూ ప్రచారం, రెండవదిగా చేపల చెరువుల్లో కలుపుతున్నారు, చేపలకు దూరంగా ఉండాలంటూ ప్రచారం, తాజాగా వీటి ద్వారా కోళ్ళు గుడ్లకు కూడా వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలైతే మాత్రం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు చికెన్తో పాటు కోడిగుడ్లు, ముఖ్యంగా చేపలకు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఈ తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే ఉన్నట్లుగా అయితే మాత్రం సమాచారం ఉంటుంది. కాకినాడ జిల్లాలో అలాంటి పరిస్థితి లేదంటూ ప్రచారం జరుగుతుంది. అయితే చేపల చెరువులకు సంబంధించి ఏదైతే ఈ కోడి వ్యర్థాలు వేశారో అవి కాకినాడ జిల్లాకు సంబంధించిన చెరువులుగా మనం చెప్పవచ్చు. అయితే నిజంగా ఈ కోడికి సంబంధించిన వ్యర్థాలు వేశారా, లేక గతంలో ఏవైనా బయటికి పుకార్లు షికారులు చేస్తున్నాయా, ప్రస్తుతం దీనిపైన 100% క్లారిటీ అయితే రావట్లేదు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ అయితే మాత్రం నిన్న కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కోడైనా దానికి సంబంధించిన గుడ్డైనా సరే 70 డిగ్రీల్లో ఉడికించి తిన్నట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఎందుకులే, ఈ ప్రస్తుత పరిస్థితిలో కోడి తినకపోతే ఏమైంది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా అన్న ధోరణిలో అయితే మాత్రం ప్రజలు ఉన్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలో ఈ ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అసలు మనుషులకు ఈ బర్డ్ ఫ్లూ సోకిందా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆబ్దరికట్గా ఒక వ్యక్తికి సోకిందన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన కూడా లేదు. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి నెలకొంది. 5 రోజుల కిందట గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి సమీపంలో ఈ కోళ్ళు దాదాపుగా కోళ్ళకి ఎక్కువగా బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో లక్షలాది కోళ్ళు, దాదాపు 1,00,000కి పైగా కోళ్ళు చనిపోయినట్లుగా కూడా అధికారులు అయితే మాత్రం వాటిని ఖననం చేసిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి మొదలైన ఈ ప్రచారం నేటికి కూడా ప్రజల్లో భయాందోళన అయితే మాత్రం తగ్గని పరిస్థితి నెలకొంది. అయితే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు అంటే, ప్రముఖ వైద్యులను మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకైతే మాత్రం బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఒక కోడి ఉందో 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించినట్లయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది తగ్గుముఖం పడుతుంది, ఎఫెక్ట్ అనేది ఉండదు అంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం మీరు ఇంకా రేపు ఆదివారం కావడంతో ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ తర్వాత సెలవు దినం కావడంతో ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి మొక్కు చూపుతారు. ఇలాంటి తరుణంలో చికెన్ కొట్లకు దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుత ప్రచారం బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్, ఎగ్స్, ఫిష్ కూడా దూరమయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. దీనిపై ఎక్కువగా మటన్ పైనే దృష్టి పెట్టే అవకాశం అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. అధికార ప్రకటన, మీరు ప్రజలు ఎవరో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, చికెన్ ఖచ్చితంగా తినచ్చు, ఎగ్స్ తినచ్చు, ఫిష్ తినచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అధికార ప్రకటన అయితే మాత్రం అధికార యంత్రాంగం ఎక్కడ చేయని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ తినడానికి దూరంగా ఉండాలంటూ కూడా రాజమండ్రికి సంబంధించిన అధికార యంత్రాంగం 5 రోజుల కిందట తెలియచేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే అధికారులు తెలిపారో అదే విషయం ఇప్పటికీ కొనసాగుతుంది తప్ప అందులో ఎలాంటి మార్పులు అయితే మాత్రం లేవు. అయితే తద్వారా ఈ ఫిష్ కూడా సోకుతున్న ప్రచారం జరుగుతుంది. నిజంగా ఫిష్కు సోకిందా, అది నిజమైన అబద్ధం పూర్తిగా మనం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చెరువుల్లో అయితే మాత్రం ఈ కోళ్ళు కలేబేరాలు ఉండడంతో ఇలాంటి పరిస్థితి దాపరించింది. అయితే ఈ గుడ్ల అమ్మకాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. లక్షలాది గుడ్లు ఇతర ప్రాంతాలకు ఈ ఏదైతే కోల్డ్ ఫార్మ్ నుంచి టర్న్ ఓవర్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వైరస్ నేపథ్యంలో గుడ్లు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతానికి గోదావరి జిల్లాలో ఈ చికెన్, ఎగ్స్, ఫిష్ అట్లకైతే ప్రజలైతే మాత్రం దూరంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రేపు ఆదివారం కావడంతో చూడాలి, మరి ప్రజలు 70 డిగ్రీలో ఉడికించి తినచ్చు కాబట్టి ఖచ్చితంగా వీటిని తింటారా, లేకపోతే ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉంటారా? ఒకవేళ అధికార యంత్రాంగం ఈ రాత్రికి ఏమైనా ఖచ్చితంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి, ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రకటన చేస్తుందా అన్నదైతే వేచి చూడాలి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ప్రజలైతే మాత్రం ఈ మూడాట్లకి దూరంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.